చూడరా ఏదే చిటికినేలకి ఏడా ఇరిగింది. పినిస్తే తిద్దాం. తీలేస్తావు నువ్వు ఇదేనా తీసుకో. మంతదిలే అమ్మా ఇంకేమవుతావు మలపాతి. నాయనమ్మ పోగొట్టింది. మాట పోగొట్టింది. పెట్టి అలా పెట్టి అంటించాలి. నీ ఎండాకులను తీసుకొని వస్తుంది అల్లనే. వాళ్ళిద్దరు కొసుకుంటా అంటారు డబ్బులు లేకపోతే. బ్రష్ చేసుకోపమ్మాయి. బ్రష్ చేసుకోపోరా. బ్రష్ చేసుకోపో. వాళ్ళు ఇప్పుడు ఆడిపోతారా, వాళ్ళు చాలా టైం పడుతుంది. అదైతే వాళ్ళు పోయేసరికి పక్కనే ఉన్నారు. అది పక్కనే ఉన్నారు. మా అమ్మ చేస్తున్నారు. బిత్తర్ చెప్పులు చెప్తాను మా మమ్మీ. ఏ పిల్ల లే బ్రష్ చేసుకుందిరా. తర్వాత మధ్యాహ్నం వేసుకుంది.
చిన్న కుర్జీ అది వేస్తా ఉంది డబ్బా వాచ్ ఒక సెల్ తెస్తా అన్న సెల్ తెలియదేందామా నాకు మర్చికుంటాలే ఏం చేయను మన నువ్వు దేవచ్చు నాకు ఏది మంచిగా కొట్టుకాడి పోయిన రోజుకి ఏదో ఒకటి మర్చిపోతానే ఏదో తేవాలా ఏదో అని మళ్ళా బాగా బాగా మర్చిపోతుంది నువ్వు స్నానం చేసి స్నానం చేసి మరి నైట్ ఏం చేస్తుంది ఇద్దాం అంట అయితే తిందు షాంపూలు ఉన్నాయా? అలా ఆయన బొమ్మ కాదు మరి. ఏంటి శృతిని పంపిస్తా ఎవరు లేరు నువ్వు అనుకో నడు టీవీ అన్న ఒక్క నిమిషం అది కాదు టీవీ ఏమవుతుంది అన్న పిడక బొమ్మలు ఎత్తుపోయింది ఇది వస్తాయిలే మన్ని వస్తాయి ఆర్గాన్ కాకరాజెస్ చేస్తున్నాను నేను అదే ఊరికే బ్రష్ చేసుకో చూడాలి పారే వద్దా వాడద్దంటిగా కొత్తయే కానీ ఆయన వద్దాక కిడ్నీ చెప్పికని తెలుసుకున్నా ఆయన రాకుండా కిడ్నీ మీద పడుద్దాం వద్దు అయ్యి వద్దులే అని ఆయన 2 సూట్లు వేసాడు మాత్రం ఇచ్చిండు మళ్ళా అసలు దేనికా టాబ్లెట్లో చెయ్యికి దెబ్బ తలిగి అసలు ఎంత ఏంది అసలు అట్లా ఎంత దెబ్బ తలిగింది అనుకున్నారా అని గుచ్చుకొని ఇంత పాడక లేచి ఇట్లా లేచి నీకు ఏం పనిలే కట్టెల కింద పోయినావు నువ్వు ఆడుకునే ఒక్క గిన్నె నీళ్ళకి కట్టెలు ఇవన్నీ అవసరమా మరి ఏం చేయాలి బోర్డు ఉందేడా మొన్న ఏం చేస్తులు పెట్టిన చూడు అట్లా. కాదు నువ్వు గ్యాస్ మీద వాడుకోవడానికి ఏమవుతుంది మళ్ళా గ్యాస్ అంటుడు అసలు డబ్బులు సరిపోతాయా గ్యాస్ అంటేంద్రా నీకు నేను రాత్రినాక చెప్పింది 3 నెలలు వచ్చే గ్యాస్ ఒక 2 నెలలు 15 రోజులు అవుతుంది ఏమవుతుంది ఇప్పుడు 1600 అంట 1600 అంట బియ్యం తెప్పు ఇప్పుడు బియ్యం లేవు డబ్బులు బియ్యం లేదు 2 కట్టలు నా సంవత్సరం అయిపోయింది బియ్యానికి ఎంత రేటు పెరిగింది నేను అప్పుడేమో 1400 రాబాబు కాడ ఆయన ఇవ్వంట రాబాబు బియ్యం అమ్మలేదంట కృష్ణ కాదు ఇప్పుడు డబ్బు గ్యాస్ అయిపోతుంది అని చెప్పేసి కట్టెలో పోయినావు ఇప్పుడు జరిగింది ఏంటిది డబ్బులు పోయినా ఒకసారి మంచిగా కాదు ఇక ఆ చదువు ఎందుకు ఇప్పుడు మళ్ళా
అది ఉన్నది చూసుకోరా. అది ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు అన్న మంచిగా ఉండవు నువ్వు. మరి ఇప్పుడు గ్యాస్ ఉన్నప్పుడు మంచిగా నీ వరకే కదా, మళ్ళీ అంతే అంటది. ఇప్పుడు సిలిండర్ ఒకటి ఉన్నప్పుడు నువ్వు స్నానానికి ఒక రోజు వాడుకుంటావు, అంతకంటే ఎక్కువైతే వాడుకోగా. 3 నెలలు వచ్చే గ్యాస్ 2 నెలలు 20 రోజులు వస్తుందేమో, 10 రోజులకు తక్కువ వస్తుంది అంతేగా. షాప్ కాడికి పో, ఇక్కడే ఒకటైందమ్మా. ఇది తేలేదా షాంపూలు ఒకటి అంటున్నావు? కొనుకొచ్చిన కారం పట్టించుకొని వచ్చింది, అదే కారం ఇచ్చుకోవడానికి వచ్చింది. మొన్న లేక సాక్షాత్తం కారం లేకుండా చెల్లి కాడ తెచ్చుకున్నాను. నీళ్ళంట పెట్టుపా బయట పెట్టింది కాడ పెట్టింది కారం చెల్లి. ఆడరావు, ట్యాప్ తిప్పితే రావు. కేసీఆర్ నీళ్ళంట. అమ్మా ఫోన్ వస్తుందమ్మా. బాగున్నానా? ఎప్పుడు వచ్చినావు? మొన్న వచ్చినావు. ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజులు ఇస్తుంది సెలవా? పద్దెందా? కలవలే. ఎందుకు అంత ఒత్తుతున్నావు శృతి? బెస్ట్ ఇంకా బ్రష్ పెట్టుకో. అందరా తాతయ్య రమ్మన్నాడు. అమ్మా అందరూ వస్తురా రావాలనుకోరా? అడుగుతున్నారు. నువ్వు అక్కడే వస్తున్నావా? సరుకులా మీ నాయనమ్మ సరుకులు చేస్తున్నారు. పండుగ యాడ్ చేస్తున్నారు. ఏందిరా తుమ్ము అదేగా, ఇగో ఇది అంటింది, ఇక దండ ఉంది. నేనే చెబుతా అంటే నాకు ఏది అసలు టైం లేదు. చెప్తా అంటే కూడా సంక్రాంతి శుభాకాంక్షలు నాన్న. పేరేడి మనకి పాటరా ఇప్పుడు రెడీ అయిందా? అమ్మా సంక్రాంతి శుభాకాంక్షలు. నాలుగు రోజులు చేస్తున్నారు. గొంతు పొంగిపోయిందేంద్రా? చదువు బాగుందగా? సరుకు తెచ్చి మళ్ళా మీరు అనుకోవటం ఏంటి?
అదే మరి అదే సరుకులు చేస్తారు ఎప్పుడైనా పండగలకి మరి ఈయనే చేసుకోవచ్చు అనుకున్నా మెత్తగా వ్యవసాయం చేయట్లేదు అనుకుంటావా రామే వ్యవసాయం చేయట్లేదా రా రా అంటుందా అడిపోయి చూస్తారా మళ్ళీ తెల్లారి